నమస్కారం విఆర్ న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే గత జ్ఞాపకాలను నెమరు వేస్తూ కొత్త ఆశలకు ఊపిరిపోస్తూ అభ్యుదయం ఆకాంక్షిస్తూ జిల్లాలోని విఆర్ న్యూస్ వీక్షిస్తూ ఆదరిస్తున్న మిత్రులకు, శ్రేయోభిలాషులకు, జిల్లా అధికారులకు, ప్రజా ప్రతినిధులకు నూతన ఏదైతే ఉందో పళ్ళని ఓటే కదా, పళ్ళని ఓటే కదా. దేశంలో నదులు అనుసంధానం చేసిన ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం పార్టీలో సాధ్యమైంది. కమిషన్స్ మీద 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్. పూర్వ ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మాత్రమే గెలిపి చెప్తాము. ఒక 5 సంవత్సరాలు అధికారం ఇస్తే ఈ రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక తీసుకెళ్లిన పార్టీ ఏదైనా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడు అధికారం వచ్చినా ప్రజల గురించి, ప్రజల బాగోగుల గురించి ఆలోచించే పార్టీ తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు. ఎప్పుడు అధికారం ఇచ్చినా రాష్ట్ర సంపదను దోచుకునే పార్టీ ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి పార్టీ అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. మన పార్టీలో అధికారం లేనప్పుడు పల్నాడు ప్రాంతంలో ఒక బీసీ కులానికి సంబంధించిన చంద్రయ్య కొట్టి చంపేసి అతన్ని పార్టీ చేయాలంటే కొట్టి చంపేశారు. ఇవాళ నేను క్యాబినెట్లో వాళ్ళ అబ్బాయికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించి